हरिः ॐ श्रीगुरुभ्यो नमः। स्वर्गापवर्गसुद्वाराय सर्वरसात्मने परमहंसाय धर्मपालाय सद्धितफलरूपकाय कृष्णाय धर्मात्मने सर्वशक्तियुक्ताय घनसाङ्ख्ययोगीश्वराय हिरण्यवीराय रुद्राय शिष्टनाथाय दुष्टविनाशाय शून्यप्रवृत्ताय कर्मणे मृत्यवे विराट्शरीराय निखिलधर्माय वाग्विभूतये निवृत्ताय सत्पुण्यभूरिवर्चसे अखिलधर्मदेहाय आत्मने अनिरुद्धाय निभृतात्मने नमोऽस्तु। सर्वसत्त्वाय देवाय सन्नियामकाय बहिरान्तरात्मने कारणात्मने समस्तार्धलिङ्गाय निर्गुणाय वेधसे जितात्मकसाधवे नमोऽस्तु। ఆత్మకు పరిశుద్ధి అర్థించు వారికి ధ్యేయ వస్తువు భవద్దివ్యమూర్తి అంచిత స్వర్గరాజ్యాభిషిక్తునకైన సమధిక స్పృహణీయ తముడవీవు సద్భక్తియుక్త భక్త జన సులభుండవు దుష్టాత్ములకు కడు దుర్లభుండవు ఆత్మదర్శనులకు అరయగమ్యుండవు నై అర్ధి విలసిల్లుదువు అనఘచరిత ఎట్టి నిఖిల దురారాధ్యు ఈశు నిన్ను నెరయ సుజనులకైన వర్ణింపరాదు వరలనెవ్వడు పూజించువాడు విడువజాలునే పద్మదళ నేత్ర సచ్చరిత్ర అంతనవిష్కృత కాంతచతుర్భుజంబులును పీతాంబరంబును వెలుంగ శ్రీవత్సకౌసభ శ్రీరమా చిన్నంబులు రములందు రమ్యమైరవు పడగ శంఖ చక్ర గదాంబుజాత ఖడ్గాది దివ్యాయుధంబులు సేతులందు మెరయ అతులిత నవరత్న హటకంకిత నూత్న ఘన కిరీటద్యుతుల్గడలు కొనగ కర్ణకుండల కటిసూత్ర కనకరత్నహార కేయూరవర నూపురాదిభూషణముల భూషితుడైన శ్రీనయకుండు దంపతులకప్పుడెదుర ప్రత్యక్షమయ్యే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా అని మైత్రేయ మహర్షి కర్దమ ప్రజాపతి దేవహూతికి పుట్టినటువంటి 9 కన్యలు 9 మంది కన్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ మహర్షులు నవబ్రహ్మలని పేరు కలిగినటువంటి బ్రహ్మపుత్రులైనటువంటి వాళ్ళకిచ్చి వివాహాలు చేస్తూ ఉండేటువంటి ఆ కథను ఆయన చెప్తూ, ఎందుకయ్యా వీళ్ళని వివాహాలు చేశారు అంటే, వీళ్ళు నవబ్రహ్మలు ప్రజాపతులు బ్రహ్మగారి యొక్క అసిస్టెంటులు వీళ్ళ ద్వారా ఈ సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులు, అదేవిధంగా 14 లోకాలలోనూ ఉండేటువంటి జీవరాశుల యొక్క ఉత్పత్తికి ఒక్కొక్క నవబ్రహ్మల్లో ఒక్కొక్కరు ఆ ప్రజాపతి స్వయంభూ మనువు యొక్క దేవహూతి కర్దమ ప్రజాపతి సంతానంతో ఉండేటువంటి వాళ్ళని వివాహం చేసుకుని ఆ వంశాలన్నింటినీ కూడా వృద్ధి చేయించడం కోసం అని చెప్పి వీళ్ళు మూల పురుషులు అవుతారు. ఈ మహర్షులు మూల పురుషులు అవుతారు. వాళ్ళ నుంచి శాఖోపశాఖలుగా ఈ భూమండలంలో తర్వాత ఈ లోకాలలో మనం చూస్తూ ఉండేటువంటి జీవరాశుల ఉత్పత్తి కలుగుతాయి. కాబట్టి ఆ కథను ఓ విదురా చెప్తున్నాడయ్యా వేదవ్యాస మహర్షి అనేటువంటి విశేషాన్ని సూత మహర్షి సౌనికాది మహర్షులకు అక్కడ నైమిసారణ్యంలో వివరించేటువంటి విశేషంలో మొన్నటి వరకు చూసిందంత కళ అనేటువంటి మొదటి అమ్మాయిని మరీచి మహర్షికి ఇచ్చాడు, అనసూయ అనేటువంటి అమ్మాయిని అత్రి మహర్షికి, తర్వాత శ్రద్ధ అనేటువంటి అమ్మాయినేమో అంగిరసుడికి ఇచ్చిన తర్వాత పులశ్చ బ్రహ్మకి హవిర్భుక్
భుక్కు బొక్కుతున్నా ఉంటాం చూసారా. హవిహి అంటే ఏమిటి? యజ్ఞాలలో వేసేటువంటి సమస్తమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని హవిస్సులు అంటారు. హవిస్సుల్ని భోంచేసేటువంటిది అని మామూలుగా దాని అంతరార్థం ఉంటుంది. అటువంటి ఆ హవిర్భుక్కుని పులశ్చ బ్రహ్మకి ఇచ్చి వివాహం చేశారు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. ఆ పులశ్చ బ్రహ్మకే మనకి చూసినటువంటి దాంట్లో ఈ రావణ కుంభకర్ణులు, విభీషణుడు పుట్టడం, ఆ తర్వాత మిగతా వాళ్ళు, ఆ మిగతా పుత్రులు పుట్టడం అనేటువంటి విశేషాన్ని మనం చూసాం కదా. అదే విశ్రవసుడు అనేటువంటి వాళ్ళకి కేశిని యందు రావణ, కుంభకర్ణ, విభీషణులు, అదేవిధంగా ఆ మొదటి భార్యకు యక్షులకు ప్రభు అయినటువంటి ఆ కుబేరుడు పుట్టినటువంటి విషయం తర్వాత, ఓ విదురా, ఇప్పుడు ఆయన నాలుగవ కుమార్తె అయినటువంటి గతి గురించి ఆయన ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడయ్యా. గతి అంటే 5వ అమ్మాయి అవుతుంది. పులహస్య గతిర్భార్యా త్రీనా సుతసతీ సుతాన్ కర్మశ్రేష్టం వరీయాంసం సహిష్ణుం చ మహామతే. ఓ విదురా, ఈ గతి అనేటువంటి అమ్మాయి ఉందే, ఆ అమ్మాయికి పులహుడు అనేటువంటి మహర్షికిచ్చి, పులహస్య గతి భార్య, పులహస్యుడు అనేటువంటి ఆ మహర్షి గతి అనేటువంటిది ఆవిడ భార్య. ఆ భార్యకి వీళ్ళిద్దరికీ కూడా త్రీన అసూత, ముగ్గురు అసూత, ముగ్గురు పిల్లలు కలిగారు. సతీ సుతాన్ అంటే ముగ్గురు కుమారులు కలిగారు. వాళ్ళు పేర్లు ఏమిటంటే కర్మశ్రేష్టం వరీయాంసం సహిష్ణు అని. కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణుడు అనేటువంటి ముగ్గురు కుమారులు కలిగారయ్యా వాళ్ళిద్దరికీ. అంటే గతికిను పులహుడికి కూడా. అందులో ఇక్కడ గతి అనేటువంటిది మామూలుగా అర్థం చేసుకున్నట్లయితే, గతి అంటే ఏమిటి? మన గతి ఏమిటండి అంటాం. అనేటప్పటికి అంటే ఏమిటి? మన లక్ష్యం ఏమిటి? మన ఫైనల్ గోల్ ఏమిటి అంటే, మన మానవుల యొక్క ఫైనల్ గోల్ ఏమిటి అంటే మోక్షం. కాబట్టి గతి అనేటువంటిది మోక్షానికి ప్రతీక. తరువాత కర్మశ్రేష్ఠుడు, ఆ మోక్షం చెందడానికి ఏం చేయాలి అంటే కర్మశ్రేష్ఠుడు. వైదిక కర్మలలో ఈ మానవుడు ఎవడైతే ఉన్నాడో, ఈ సాధకుడు ఎవడైతే ఉన్నాడో వాడు కర్మశ్రేష్ఠుడు. కర్మలు చేసేటువంటి వాళ్ళలో శ్రేష్టమైనటువంటి కర్మ చేసినట్లయితే అప్పుడు మనం ఆ తల్లి అయినటువంటి ఆ మోక్ష లక్ష్మిని మనం చేరుకుంటాము. తరువాత కర్మశ్రేష్ఠుడు. తరువాత సరే ఓన్లీ కర్మలు చేస్తేనే మోక్షం వస్తుందా అంటే కాదయ్యా, కర్మలే చేయాల్సిన అవసరం లేదు. వరీయాంసుడు, వరీయం అంటే వరించదగినటువంటిది ఏమిటి అంటే ఉపాసన. వరీయాంసుడు అంటే గొప్పవాడైనటువంటి ఉపాసనా పరుడు కూడా గతి తల్లి అయినటువంటి ఆ మోక్షంని పొందుతాడు, గతిని పొందుతాడు. తర్వాత సహిష్ణుడు అంటే సహనశీలము కలిగినటువంటి వాడు. సహనశీలం అంటే ఏమిటి? సుఖదుఖాలను సమానంగా చూసి, అన్నిట్లోనూ సమత్వాన్ని చూసి, తనకి ఏ విధమైనటువంటి మార్పులు కలిగినా సరే ఆ మార్పులన్నిటినీ కూడా సహనశీలతతో ఉండి ఆ విధంగా ప్రజ్ఞాస్వరూపంతో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి కూడా గతి అనేటువంటి స్థితి కలుగుతుందయ్యా అని ఆ పదాలకి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇది అయిన తర్వాత క్రియ అనేటువంటి 6వ అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని క్రతోరపి క్రియా భార్య వాలఖిల్యానసూయత ఋషీన్ షష్ఠిసహస్రాణి జ్వలతో భ్రమతేజస. ఇప్పుడు అపి మళ్ళీ క్రతు అనేటువంటి ఆ మహర్షికి భార్య క్రియ అనేటువంటి అమ్మాయిని దేవహూతి కర్దం ప్రజాపతి 6వ కూతురు అయినటువంటి క్రియని క్రతువు అనేటువంటి ఆ మహర్షికి ఇచ్చారయ్యా. ఇప్పుడు వాళ్ళిద్దరికి అంటే ఏమిటి? క్రతువుకి క్రియకి కూడా జ్వలత బ్రహ్మాండంగా ప్రకాశించేటువంటి వాలఖిల్యాన్ ఋషీన్ అసూయత షష్ఠిసహస్రాణి. షష్ఠి అంటే 60, సహస్రాణి అంటే 60,000. 60,000 మంది చాలా బ్రహ్మాండంగా వెలుగులతో బ్రహ్మవర్చస్సుతో జ్వలత వెలిగేటువంటి ఋషులు అసూయత వీళ్ళిద్దరూ కన్నారయ్యా. అంటే క్రతు
క్రతువు అనేటువంటి మహర్షి క్రియ అనేటువంటి భార్య ద్వారా బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉండేటువంటి 60,000 మంది వాలఖిల్యులు అనేటువంటి ఋషులను వాళ్ళు కన్నారయ్యా అని 38వ శ్లోకంలో చెప్పిన తర్వాత ఇప్పుడు క్రతు క్రియ. క్రతు అంటే యజ్ఞం. యజ్ఞం 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 అంటూ మనం కూర్చుంటే లాభం లేదు కదా, యజ్ఞం అంటే ఏమిటి అని ఊరికనే కొంతమంది చూశారు, ఊరికనే ప్లాన్లు వేసేస్తూ ఉంటారు, కాగితం మీద ప్లాన్లు వేసేస్తూ ఉంటారు, దాని గురించి డిస్కస్ చేసేస్తూ ఉంటారు. అది చేసేస్తాం ఇది చేసేస్తామని ఆ పగటి కళ్ళు కంటూ ఉంటారు, ఆ పగటి కళ్ళు అందరికీ చెప్పేస్తూ ఉంటారు. అనేటప్పటికీ అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బో ఈయన చాలా మేధావిగా బోలు, అబ్బో ఈయన చాలా పొడి చేస్తాడు కాబోలు అంటాడు. కానీ వాడి క్రియాశూన్యుడు, క్రియ ఏ మాత్రం ఉండదు. ఈ ప్లాన్ చూసుకుంటూ మురిసిపోతూ జీవితాలు గడిపేస్తూ ఉంటారు చూసారా, అలా కాదు. అలాగ క్రతు అంటే ది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండడమే కాదు, ప్లాన్ ఉండడమే కాదు, క్రియ కూడా ఉండాలి. అలాగా ప్లాను ప్లస్ క్రియ ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళిద్దరిలో నుంచి ఏం పుడుతుంది అంటే వాలఖిల్యులు అనేటువంటి బ్రహ్మ తేజస్సుతో కూడుకున్నటువంటి అసూయత వాళ్ళకి అన్నారు. అంటే ఏమిటి వాలఖిల్యులు అంటే ఎప్పుడైతే మనం ప్లాన్ పెట్టి దాంట్లో క్రియల్ని మనం చేసాము అంటే అప్పుడు 60,000 రకాలైనటువంటి ఫలితాలు, 60,000 రకాలైనటువంటి అంటే 60,000 అంటే అన్ని రకాలైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి. సరే, ఈ వాలఖిల్యులు అనేటువంటి కథ తర్వాత వస్తుంది, దానికి సంబంధించినటువంటి విశేషాన్ని తర్వాత చూద్దాం. తరువాత ఇక 7వ అమ్మాయి అయినటువంటి ఊర్జాయాం జజ్జిరే పుత్ర వశిష్ఠస్య పరంతప చిత్రకేతు ప్రధానాస్తే స్తప్త బ్రహ్మర్షయోమలాహ. ఓ పరంతప అంటే అంతఃశత్రువుల్ని ఎండగట్టగలిగినటువంటి ఓ విదుర, అంటే తనలో ఉండేటువంటి కామక్రోధ మోద మద మహశ్చర్యాలు అనేటువంటి వాటిలన్నిటినీ కూడా శ్రీకృష్ణుడి యొక్క భక్తిభావం చేత ఎండగట్టినటువంటి ఆ విదురుణ్ణి మైత్రేయ మహర్షి ఓ పరంతప అని సంబోధిస్తూ వశిష్ఠ మహర్షికి ఊర్జ అని పేరు కలిగినటువంటి 7వ అమ్మాయిని ఇచ్చి వివాహం చేశాడు. ఏమండి, వశిష్ఠుడి భార్య పేరు అరుంధతి కదంటే ఊర్జ యొక్క పేరే అరుంధతి. అంటే మొట్టమొదటి ఊర్జ అని పెట్టుకున్న తర్వాత అరుంధతి అనేటువంటి నామాంతరం ఆవిడికి కలిగింది. అలాగా వశిష్ఠ మహర్షి ఊర్జ అనేటువంటి అమ్మాయి పుట్టిందయ్యా, ఆ అమ్మాయికి ఇచ్చి వివాహం చేశారు. అలాగా వాళ్ళకి వశిష్ఠుడికి ఈ ఊర్జ అంటే అరుంధతికి కూడా చిత్రకేతు ప్రధానాః సప్త అమలాః బ్రహ్మర్షి పుత్రాః జజ్ఞిరేః. వాళ్ళకి చిత్రకేతు మొదలైన పేర్లు కలిగినటువంటి 7 ప్రసిద్ధిగాంచినటువంటి సప్త అమలాహ 7 అమలాహ ఏ దోషాలు లేనటువంటి బ్రహ్మర్షులు పుత్రులై జజ్ఞిరే పుట్టిరి. అంటే 7 వశిష్ఠుడికి అరుంధతికి 7 బ్రహ్మర్షులకు పుత్రులుగా పుట్టారయ్యా. వాళ్ళు ఎవరు అంటే చిత్రకేతు, సురోచి, విరజాః, మిత్ర, ఉల్బణః, వసుభృద్యానః, ద్యుమాన్, శక్తి, అపరే, అలాగే ఇతరుడు. అలా అంటే ఏమిటి? చిత్రకేతువు, సురోచి, విరజసుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్యుడు, ద్యుమంతుడు అనేటువంటి 7 పిల్లలు పుట్టారయ్యా అరుంధతితో. ఈ వశిష్ఠుడికి శక్తి అనేటువంటి భార్య, శక్త్యాః అపరే అంటే శక్తి అనేటువంటి ఇంకొక భార్య కూడా ఉంది. అరుంధతి కాకుండా శక్తి అనేటువంటి భార్య కూడా ఉంది వశిష్ఠుడికి. ఆ భార్య యందు శక్తి మొదలైనటువంటి వాళ్ళు పుత్రులు పుట్టారయ్యా అని చెప్పి వశిష్ఠుడికి, అరుంధతికి, తర్వాత వశిష్ఠుడి ఇంకో భార్య అయినటువంటి శక్తికి కలిగినటువంటి సంతానం గురించి చెప్పారు. వీళ్ళందరూ, ఈ మహర్షులందరూ ఏం చేశారంటే మన భూమి మీద ఉండేటువంటి ఒక మానవులే కాకుండా మిగతా లోకాలలో ఉండేటువంటి జీవులకి అనేక రకాలైనటువంటి గోత్రాలు, అనేక రకాలైనటువంటి వంశాలు, అనేక రకాలైనటువంటి రూపురేఖలు, అనేక రకాలైనటువంటి ఆయు ప్రమాణాలు, ఇవన్నిటితోనూ కూడా ఇన్ని రకాలైనటువంటి జీవులు ఉంటారే. అదేవిధంగా 84 లక్షల జీవరాశులకి కూడా మూల
పురుషులైనటువంటి వాళ్ళు నవబ్రహ్మలు, దేవహూతి కర్దమ ప్రజాపతి యొక్క కన్యలు, వీళ్ళు బేస్. ఆ బేస్లో నుంచి ఈ బ్రహ్మాండమైనటువంటి జీవ ఉత్పత్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తప్ప ఇదేదో వాళ్ళకి సంబంధించిన కథలు చెప్తున్నారు అనుకుంటే మాత్రం ఏమీ లాభం లేదు. ఇది అయిన తర్వాత 8వ అమ్మాయి ఉందయ్యా. చిత్తి తద్ అధర్వణ పత్ని లేభే పుత్రం ధృతవ్రతం దద్యంచం అశ్వశిరసం భృగ్గోరంశం నిబోధమే. ఓ విదురా, అధర్వణుడు అనేటువంటి మహర్షికి పత్ని భార్యను చిత్తి అనేటువంటి అమ్మాయి, అంటే దేవహూతి కర్దములకి 8వ అమ్మాయి అయినటువంటి చిత్తి అనేటువంటి అమ్మాయిని ధృతం వ్రతం, చాలా ధృతమైనటువంటి అంటే ప్రశిష్టమైనటువంటి వ్రతనిష్ట కలిగినటువంటి చిత్తిని అధర్వణ మహర్షికిచ్చి వివాహం చేశారయ్యా. అటువంటి వాళ్ళకి దధ్యంచ అశ్వశిరస, దధ్యంచుడు అనేటువంటి ఒక కుమారుడు కలిగారు వాళ్ళకి. ఆ దధ్యంచుడు అనేటువంటి కుమారుడికి అశ్వశిరసుడు అని కూడా పేరుంది. ఎందుకంటే ఆ అశ్వశిరసుడు, ఈ పుట్టినటువంటి దధ్యంచుడు గుర్రపు తలకాయ లాంటి శిరస్సు కలిగినటువంటి వాడు. అటువంటి వాడిని పుత్రం లేభే, ఈ చిత్తి అధర్వణుడు అనేటువంటి ఆ దంపతులకి వీళ్ళు పుట్టారయ్యా. ఈ విధంగా భృగోహ వంశం. ఇప్పుడు చిత్తి అధర్వణుడు అయిన తర్వాత ఇప్పుడు నీకు భృగువంశం గురించి చెప్తాను అని చెప్పి, ఆ భృగువంశం గురించి చెప్తాను, నువ్వు గమనించు, విను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ, ఇప్పుడు ఖ్యాతి అనేటువంటి అమ్మాయి ఉందిగా, ఈ ఖ్యాతి అనేటువంటి అమ్మాయి ఉందిగా, ఈ అమ్మాయిని భృగు మహర్షికి ఇచ్చాడయ్యా అని చెప్తూ, భృగు ఖ్యాత్యాం మహాభాగపత్యాం పుత్రాన్ అజీజనత్ ధాతారం చ విధాతారం శ్రియం చ భగవత్పరాం అని చెప్పి ఖ్యాతి అనేటువంటి అమ్మాయిని భృగు మహర్షికి ఇచ్చాడు, వివాహం చేశారయ్యా కర్దమ ప్రజాపతి దేవహూతిను. మహాభాగ, ఓ మహాత్మా, భృగు మహర్షి పత్న్యాం, భార్య ఎవరంటే ఖ్యాత్యాం, ఖ్యాతి అనేటువంటి అమ్మాయిని ఇచ్చారు. వాళ్ళకి భృగుకి ఆ ఖ్యాతికి కూడా ధాత విధాత అనేటువంటి 2 పుత్రులు పుట్టారు వాళ్ళు. భగవత్పరాం, తరువాత భగవంతుడు పరమైపోయినటువంటి, అంటే భగవంతుడే తనకు కావాలి అని కోరుకునేటువంటి శ్రియం చ, శ్రీదేవిని అనేటువంటి ఒక కుమార్తెను కూడా అజీజనత్. ఆ శ్రీదేవిని సాక్షాత్తు లక్ష్మీదేవి ఎప్పుడు కూడా అనపాయినిగా, ఎప్పుడు శ్రీ మహావిష్ణువుని వదలనటువంటిది కాబట్టి అటువంటి శ్రీ ఆవిడెవరంటే భగవత్పరాం. శ్రియం అంటే ఏమిటి? మామూలుగా శ్రేయస్సు, సంపద, కళ్యాణాలు, శుభాలు ఇవన్నిటినీ కూడా శ్రియము అంటారు. ఈ శ్రియం ఎప్పుడు కలుగుతుంది అంటే మన మనసు మన మనసు భగవంతుడు పరం అయితే శ్రియం కలుగుతుంది. అదే కాకుండా మన మనసు వస్తువుల మీద, మనుషుల మీద, తర్వాత ఆభరణాల మీద, వస్త్రాల మీద, ఫంక్షన్ల మీద, కార్యక్రమాల మీద మన మనసు కలిగితే శ్రియం కలగడానికి అవకాశం లేదు. భగవత్పరాం శ్రియం అని ఆ సెంటెన్స్, ఆ 2 శబ్దాలని తీసుకున్నట్లయితే మనం ఏం చెయ్యాలో భాగవతం క్లియర్గా చెప్పేస్తుంది. భగవత్పరమైనటువంటి శ్రీదేవిని ఆమెను కుమారుల కింద కన్నారు. ఎవరు? భృగు మహర్షి, ఖ్యాతి అనేటువంటి అమ్మాయిలు. తరువాత ఇప్పుడు ఆ కొడుకుల పేర్లు ఎవరు అంటే ధాత విధాత కదా. ధాత విధాత వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. లక్ష్మీదేవి ఆయనకు అంటే ఏమిటి? అందువల్ల లక్ష్మీదేవి భృగువంశ సంజాతురాలు అనేటువంటి కథలు మిగతా పురాణాల్లో వస్తూ ఉంటాయి. అది కూడా భాగవతంలో కూడా వస్తుంది. సరే, ఇదైంది. అయతిం నియతించైవ సుతే మేరుస్తయోరదాత్ తాభ్యాం తయోరభవతాం మృకండ ప్రాణయేవ చ.
ఇప్పుడు ఈ భృగు మహర్షికి ఖ్యాతికి పుట్టినటువంటి ధాత విధాత అనేటువంటి ఇద్దరు మగపిల్లలు ఉన్నారే, వాళ్ళకి మేరు పర్వతం ఉంది కదా, ఆ మేరుకి సంబంధించినటువంటి ఆ మేరుకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అయతి నియతి అని. ఆ అయతినేమో ధాతకి, అంటే భృగు మహర్షికి ఖ్యాతికి పుట్టినటువంటి ఆ ధాత విధాత అనేటువంటి కొడుకులకి మేరు పర్వతానికి సంబంధించినటువంటి ఆ మేరు మహారాజు అయతి అనేటువంటి అమ్మాయినేమో ధాతకి, నియతి అనేటువంటి అమ్మాయినేమో విధాతకి ఇచ్చి వివాహం చేశారయ్యా అన్నాడు. అలా వివాహం చేసినటువంటి సందర్భంలో అయతిం నియతించైవ సుతే మేరుస్తదా తయోరదాతే తాభ్యాం తయో అభవతాం మృకండ ప్రాణయేవ చ. అలాంటి ఆ ధాతకి అయతికి మృకండ మహర్షి పుట్టాడు, మృకండు. ఆ మృకండు యొక్క కొడుకే మార్కండేయ మహర్షి. ఆ కథ మనకి తెలుసు కదా, భాగవతంలో చివరిలో కూడా ఈ మార్కండేయ మహర్షి కథతో మనకి భాగవతం ఎండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మార్కండేయో మృకండస్య ప్రాణాద్వేద శిరాముని కవిశ్చ భార్గవో యస్య భగవానుషనాసుతః. ఇలాగా ధాతకి అయతికి పుట్టినటువంటి మృకండుడికి మార్కండేయుడు అని పేరు కలిగినటువంటి సుతః కుమారుడు పుట్టాడయ్యా. తరువాత ఇప్పుడు ఈ విధాత నియతి అని రెండో కొడుకున్నాడుగా భృగు మహర్షికి, విధాత అనేటువంటి ఆ విధాత భార్య పేరు నియతి. నియతి ఎవరు? మేరు పర్వతం కుమార్తె. వాళ్ళకి ప్రాణుడు అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు. ఆ ప్రాణుడికి వేదశిరసుడు అనేటువంటి ఒక కొడుకు పుట్టాడు. అంటే ఏమిటి? మార్కండేయ మహర్షి వేదశిరసుడు అప్పచెడెళ్ళు బిడ్డలు అన్నమాట వాళ్ళిద్దరూ కూడా. మా వేదశిరసుడు అనేటువంటి పురుషుడు ఆ పుత్రుడు పుట్టాడయ్యా. ఇదే కాకుండా భృగు మహర్షికి కవి అనేటువంటి ఇంకొక కుమారుడు కూడా పుట్టాడు. కవి అనేటువంటి ఇంకో కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కవి యొక్క కుమారుడే ఉషనుడు, ఉషనః, భగవాన్ ఉషనః సుతః. ఉషనుడు అంటే సాక్షాత్తు శుక్రాచార్యుడు, అంటే భృగు మహర్షి యొక్క మరొక కుమారుడు కవి. ఆ కవి యొక్క పరమ పూజ్యుడైనటువంటి రాక్షసులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుడు పుట్టాడు. అంటే ఏమిటి? ఈ భృగువంశంలో లక్ష్మీదేవి పుట్టింది, తర్వాత మార్కండేయ మహర్షి పుట్టాడు. అదేవిధంగా కవి అనేటువంటి కుమారుడికి పూజ్యుడైనటువంటి శుక్రాచార్యుడు కూడా పుట్టాడు. అంటే శుక్రాచార్యుడు, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత మార్కండేయ మహర్షి, వీళ్ళందరూ కూడా భృగువంశానికి చెందినటువంటి మహానుభావులయ్య వీళ్ళందరూ కూడాను అని చెప్పి తర్వాత శ్లోకంలో మళ్ళీ మన డౌట్ క్లియర్ చేయడం కోసం మైత్రేయ మహర్షి ఏతే మునయః క్షత్తర్లోకాన్ సైగైభ అభావయన్ ఏష కర్దమదౌహిత్ర సంతానః కదితస్తవ క్షత్త. ఓ విదుర, ఏదైతే ఈ మునయ, ఈ మహర్షులు ఉన్నారే, చెప్పినటువంటి 9 మంది మహర్షులు, దేవహూతి కర్దముల యొక్క ఆ మిగతా వాళ్ళ యొక్క అమ్మాయిలను పెళ్లి చేసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా సర్గం అంటే సంతానం, తమ సంతానం చేత అభావయన్, ఈ సృష్టి అంతటినీ కూడా అభావయన్ వర్ధిల్గా చేశారు. అంటే చూడండి, పూర్వం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పూర్వకాలంలో మనకేమిటి, ఓ భార్యాభర్త ఉండేవారు, వాళ్ళకేమో 9 మంది సంతానం, 12 మంది సంతానం, ఇలాగ బోళ్ళంతమంది సంతానాలు కలిగినటువంటి కథలు మనకు తెలుసుగా. మన పూర్వుల్లోనే చాలామంది ఉన్నారుగా, అన్ని కులాల్లోనూ, అన్ని వంశాల్లోనూ, అన్ని వర్గాల్లోనూ, అంతట్లోనూ కూడా ప్రపంచం నిండా ఈ విధంగానే ఉన్నారుగా. ఇప్పుడైతే తగ్గిపోయిందనుకోండి. కాబట్టి ఇలా బ్రాంచెస్ అయిపోయి వంశవృక్షాల కింద బాగుగా విస్తరిల్లడానికి కారణము ఎవరు అంటే పరమాత్మ యొక్క డిజైర్. ప్రజాయే
బహూన్ ప్రజాయేహే, నేను ఇన్ని విధాలుగా మారాలి అనుకునేటువంటి ఆయన యొక్క కోరిక బ్రహ్మ, నవబ్రహ్మలు, తర్వాత ప్రజాపతులు, మనువులు, వీళ్ళ తర్వాత వీళ్ళ సంతానాలు, వీళ్ళ సంతానాలతో ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఏమిటంటే ప్రతి మానవుడు, ప్రతి జీవి కూడా ఈ భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళు మహర్షుల యొక్క సంతానమే. నేను ఏదో గొప్పవాడిని, మాకు ఇది ఉంది అది ఉంది అనుకోవాల్సినటువంటి అతిశయోక్తులు, గొప్పలు, పోజులు కొట్టాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఆ సాక్షాత్తు పరమాత్మ యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి దేవకర్దమ ప్రజాపతుల యొక్క సంతానం. అందరం కూడా మహానుభావులైనటువంటి మహర్షులే మనకి మూలపురుషులుగా కలిగినటువంటి వాళ్ళు అనే చెప్పిన తర్వాత అదే విషయాన్ని చెప్తూ తయేతే మునయః, ఈ మునుల చేత కర్దమ దౌహిత్రి దౌహత్ర సంతానః, ఇదంతా కూడా కర్దముల యొక్క దౌహిత్రులు అట మనవులు, ముని మనవులు వీళ్ళ యొక్క సంతానమేనయ్యా అని చెప్పిన తర్వాత ఇంతవరకు మనం విన్నటువంటి ఈ వివాహాలు, ఈ సంతానాల యొక్క కథను శృణ్వతః శ్రద్ధదానస్య సద్యః పాపహరః పరం, ఎవరైతే శృణ్వతః దీనిని శ్రద్ధగా, దానస్య శ్రద్ధగా విన్నారో, ఇంతవరకు మీరందరూ విన్నారుగా, వినేటువంటి వాళ్ళ యొక్క పాపహరః పరః సద్యః, పాపం వెంటనే కూడా నశించిపోతుంది. ప్రసూతిం మానవీం దక్ష ఉపయేమే హ్యదాత్మజః, ఇక రేపటి కార్యక్రమంలో దక్ష ప్రజాపతికి ప్రసూతి ఇచ్చినటువంటి ఆ దక్ష ఉపాఖ్యానం గురించి నేర్చుకుందామయ్యా అని చెప్పారు. శృణ్వతః శ్రద్ధదానస్య సద్య పాపహరః, అందువల్ల వెంటనే మన పాపాలు అన్నీ కూడా పోయాయి. సాక్షాత్తు భగవంతుడి అనుగ్రహం వల్ల ఈ కథలు మనం వినగలిగాం. రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో వస్తాం.